హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను కదా. మేము మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి 50వ కళ్యాణోత్సవం విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగింది. దానికి టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారైతే వాళ్ళ సతీ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమం అయితే చేశారనమాట. చెప్పాను కదా, మేమైతే మొదటిసారి పార్టిసిపేట్ చేసాము. సో అందుకనే మీకు కళ్ళకు కట్టినట్టు అక్కడ ఎలా జరిగింది కళ్యాణం అనేది ప్రతిదీ డీటెయిల్డ్గా వీడియో అయితే పోస్ట్ చేసేసాను. చూడండి, అసలు కంటిన్యూస్గా మీరు మిస్ కాకుండా చూస్తే మీకు కళ్యాణం ఎంత బాగా జరిగిందో, ఎన్ని జంటలు పార్టిసిపేట్ చేసినాయో కూడా తెలుస్తుంది. విశ్వాసం, నా ప్రగాఢ నమ్మకం, ఆ స్వామి వీళ్ళ రూపంలో ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణం
మహోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, ఆనాడు వైకుంఠం విడిచిపెట్టి పరమాత్మ భూలోకానికి అక్కడ వచ్చేస్తే, కానీ ఈనాడు ఈ విజయవాడలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తుల్ని కూడా రక్షించడం కోసం ఆ కలియుగమైన వైకుంఠమైనటువంటి తిరుమలే విరక్తి చెంది మీ చెంతకు వచ్చారండి స్వామి ఇక్కడికి. అలాగే ఆయన వస్తూ ఆయన ఒక్కడే వచ్చాడా అంటే కాదట. ఆయన పాదసేవకులుగా ఆనువంశికంగా ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఆగమ సలహాదారుడుగా ఉన్నటువంటి స్వామి యొక్క పాదసేవకులైనటువంటి అర్చక వేణుగోపాల్ దీక్షలు గారిని కూడా తీసుకొచ్చారు ఇక్కడ. చూడండి, మన యొక్క పూర్వజన్మ సుకృతం. అటు పక్క స్వామి ఇచ్చేసారు ఇక్కడికి, ఆ స్వామి సేవలు అందించే వారు కూడా ఇక్కడికే వచ్చారు మనందరినీ కూడా ఆశీర్వదించడం కోసం. ఎంతో గొప్ప మనస్సుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాను. పెళ్లి అనంటాం, వివాహం అంటాం, పాణిగ్రహణం అంటాం, ఇలా అనేక పరిణయం అంటాం, అనేక పదార్థాలతో అలాగే పదాలతో పిలిచడం కలిగిన మహోత్సవం. ఎవరికి జరగాలి శుభం? ఈ లోకంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారందరికీ కూడా శుభం జరగాలని చేసేటువంటి ప్రక్రియ. అలాగే దేవేలైనటువంటి లక్ష్మీదేవికి భూదేవికి వెంకటేశ్వర భక్త సమానంగా కనిపించే ఆ దేవేలు ఇద్దరికి కూడా నమస్కరించి భక్తిపూర్వకంగా సమర్పించేటువంటి పట్టు చీర, అలాగే రవిగా తాంబూలము. ఓం Govinda
అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. అందుకే చెప్తారు శరీరమాధ్యం ఇందాక స్వామి చెబుతున్నారు పలు ధర్మ సాధనమని. ఇప్పుడు మన శరీరం ఉన్నప్పుడే మనం ఏ ధర్మ కార్యాలైనా చేసేటువంటి అనుగ్రహం. అరే ఒక 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత 2-3 గంటలు కూర్చొని కళ్యాణం చేయాలంటే మనం అందరం కూడా చేయలేమండి. ఆ రోజు చేస్తే బాగుండు అని చెప్పి అప్పుడు బాధపడి కూడా ఉపయోగం ఉండదు. అందుకే మనం శరీరంలో సొంతం ఉన్నప్పుడు స్వామి మనకు అనుగ్రహించినప్పుడు ఇటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహం మరలా మనకు ప్రాప్తం చెందుతుందో లేదో. అందుకని చెప్పి ఇటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహం మనకి స్వామి ఈనాడు కల్పించాడు కాబట్టి చక్కగా ఆ యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి మనకి కల్పించాడు. మనం ఏదో వచ్చామంటే కాదు, స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడికి కళ్యాణానికి రావడం కానివ్వండి. చాలా మంది కళ్యాణానికి వచ్చారు రావడానికి, కానీ అందరూ కూర్చున్నారా? కూర్చునేటువంటి అనుగ్రహం మీకు మాత్రమే లభించిందంటే మీ మీద ప్రేమ ఉన్నట్టు. ఎంతో మంది వద్దామని కూడా అనుకున్నారు, అందరికీ బాధపడటమో ఇత్యాది అనేక కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు మరెంతమందో. మరి అంతమందిలోనూ మనం ఈనాడు స్వామి కళ్యాణానికి వచ్చామంటే భగవంతుని యొక్క కృప చేత మాత్రమే మనం రావడం జరిగింది. అటువంటి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి ప్రాప్తం చెందాలంటే మనం ఎలా ఉండాలి అంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో ఉంటుంది, నీ పాద చరణం లేనిది అని. అలా పరమాత్మ నామస్మరణని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క పాదాలని మన యొక్క హృదయ కమలంలో ఉంచుకొని స్వామి నామాన్ని చెబుతూ స్వామికి జరిగేటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ స్వామి వారికి చెప్పేటువంటి వైభవాన్ని ఆలోచిస్తూ మనం స్వామి నామాన్ని చెబితే శుభంగా ఉండాలి అంటే ఆయన యొక్క చరణ చూపులు మన మీద ఉండాలట. దానికోసం సుముహూర్తాన్ని అక్కడ ఆచరింపజేశారు. తదుపరి కన్యాదానం మనం చూసినట్లయితే అన్ని దానాల్లో కూడా అత్యంత ఉత్తమ గతులు కలిగించేటువంటి దానం ఏదంటే గొప్ప దానం. ఏ దానం మనకి నోటికి వచ్చి చెప్తారు, కొంతమంది అన్నదానం అంటారు, కొంతమంది గోదానం అంటారు, ఏ దానం చెప్తారు. కానీ ఉత్తమ గతులు కలిగించేటువంటి ఏకైక దానం కన్యాదానం. ఏంటి ఉత్తమ గతులు అయ్యా అంటే బతికి ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండాలి. గోవింద ఆపద దుఃఖులవాడు అనాథ రక్షక గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద.
విరక్త